హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏంటంటే మీకైతే తన్మల్ చూస్తే అర్థమైంది కదా. మేమైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ టైం అసలుకి మేమైతే వెళ్ళడం, అది కూడా వరలక్ష్మి వ్రతం రోజు అయితే వెళ్ళాం. మార్నింగ్ అయితే లేచి ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ అయితే చేసేసుకొని ఇక్కడైతే పూజలు అయితే చేసేసాము. ఇలా అయితే నేనైతే చేశాను. మరి మీరు ఇంతకీ వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా లేదా అనేది అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పటి వరకు అయితే ఎలాంటి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేదు. ముందు అయితే చూడాలి. మరి మాకు కూడా ఆ రోజు వచ్చేది ఉంటే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాము. ఇక్కడైతే ఇక మా బాబు అయితే రెడీ అయిపోయిండు, మేమందరం అయితే రెడీ అయిపోయినాము. అక్కడైతే హాయ్ హాయ్ అని అయితే చెప్తా ఉన్నాడు వాడైతే. మా పాపని అయితే ఇక్కడైతే చూపిస్తున్నాం. మా పాప డ్రెస్ అటు ఎట్లుందని అయితే అడుగుతుంది. బాగుందో లేదా అనేది అయితే కామెంట్ చేయండి. పిల్లలకైతే ఇక రెడీ చేసినామంటే కథ ఇక వెళ్దాంపా అని ఒకటే అంటారు అనమాట. మేమైతే ఆటో అయితే బుక్ చేసాము. ఆటో రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది కదా. అప్పటి వరకు అయితే ఇట్లా వెయిట్ చేయండి అంటే అస్సలకైతే వెయిట్ చేస్తా లేరు. పోదాంపా అని అయితే అంటూనే ఉన్నారు. ఇక్కడైతే మా బాబు టీషర్ట్ అనేది కొంచెం పైకి అయితే వెళ్ళింది. అట్లా వెళ్ళినందుకైతే మా పాప కిందికి అంటే మా బాబు అస్సలకైతే అననిస్తలేడు. ఇక మొత్తానికి అయితే ఇక ఆటో అయితే వచ్చింది. ఇక ఆటోలో అయితే ఎక్కేసాము. ఇప్పుడైతే ఇక స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ అయితే మేమైతే బైక్ మీద అయితే వెళ్దామని అనుకున్నాము. కానీ ఇక బైక్ మీద అయితే అంత కంఫర్ట్గా అయితే ఉండదు కదా అని చెప్పేసి ఇక పిల్లలతోటి అందులోటి మళ్ళీ నేను సారీ కట్టుకున్నా కదా, మళ్ళీ వన్ సైడ్ కూర్చొని మా బాబుని ఎత్తుకోవడం అంటే ఇక కొంచెం కష్టం అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఇక అప్పటికప్పుడే ఆటో అయితే బుక్ చేసుకొని ఇక ఆటోలో అయితే వెళ్ళిపోయినాము. వెళ్ళేటప్పుడు అయితే ఒక హాఫ్-అన్-అవర్ అయితే పట్టింది. మేము ఉండే దగ్గర నుంచి బల్కంపేట వెళ్ళాము వరకు. వచ్చేటప్పుడు అయితే ఒక 10 మినిట్స్లో అయితే వచ్చాము. మరి పోయేటప్పుడు ఏమైందంటే మళ్ళీ ఇక బ్రదర్కి సరిగ్గా తెలియదో రూట్ అయితే ఇక ఆయన అయితే ఫోన్లో అయితే లొకేషన్ అయితే పెట్టుకొని మరి అయితే తీసుకెళ్ళిండు. ఇక అట్లా కొంచెం చాలా టైం పట్టింది. మస్తు దూరం ఉంటుందేమో అని అనుకున్నా. కానీ ఇక వచ్చేటప్పుడు చూసరికి అయితే ఒక 10 మినిట్స్లలో అయితే వచ్చేసాము. ఇంత దగ్గర ఉంది, మరి పోయేటప్పుడు అంత టైం పట్టింది ఏందో అనుకున్నాం. మరి ఇక సరిగా రూట్ తెలియదు అనుకున్నాం. ఎందుకంటే ఇక అందరికీ తెలవాలనే రూల్ అయితే లేదు కాబట్టి ఇక మొత్తానికి అయితే ఇక మేమైతే బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి అయితే వచ్చాము. ఆటో దిగినాము. ఇక వాళ్ళకి ఫోన్పే అయితే వేసేసినాము ఆటో ఆయనకి. ఇప్పుడైతే ఇక లోపలికి కొబ్బరికాయలు అయితే కొన్నాము బయట. ఇప్పుడైతే ఇక లోపలికి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఇక దర్శనం అయితే ఇక మంచిగా జరిగింది. ఇటు 50 రూపాయలది దర్శనం ఉన్నది, ఫ్రీ దర్శనం ఉన్నది. మేమైతే 2 దర్శనాలు చేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఏమో 50 రూపాయల దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాతకి మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ ఫ్రీ దర్శనం ఉంటే అది కూడా చేసుకున్నాం. కానీ అక్కడ ఇక్కడ ఒకటే దేవుని అయితే చూపిస్తారు. కాకపోతే మనం 50 రూపాయల దర్శనం చేసుకున్నందుకు కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తాం. మన ఫ్రీ దర్శనం అంటే కొంచెం దూరంకి వెళ్ళి చూస్తాం అనమాట. అంతే తేడా. ఇక రెండిట్లో చూసేది అదే దేవతని. ఇక దర్శనం అయితే చేసుకున్నాము. ఇక కొబ్బరికాయలు అయితే కొట్టేసి నిమ్మలంగా అయితే కొద్దిసేపు అయితే గుళ్ళు అయితే కూర్చొని ఇక కొబ్బరికాయ అయితే తిని అందులోటి మళ్ళీ పులిహోర లడ్డు అయితే కూడా తెచ్చుకొని పులిహోరాన్ని అయితే తినేసి మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడైతే ఇక లోపలికి పోయినాక మనం ఎట్లాగో వీడియో అయితే తీసుకొనియరు కాబట్టి ఇక దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇక బయట కూర్చున్నప్పుడు ఇక చుట్టుపక్కల ఉన్నది మొత్తం అయితే అట్లా వీడియో అయితే తీసాను. ఇక్కడైతే ఇందాకైతే చెప్పాను కదా పులిహోర లడ్డూలు అయితే తీసుకురావడానికి అయితే మా ఆయనను మా బాబు అయితే వెళ్ళిళ్ళు. ఇప్పుడైతే వాళ్ళు వస్తారు చూడండి. ఇక అందుకోసం ఇక వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి ఇక నేనైతే వాళ్ళని అయితే వీడియో అయితే తీసాను. చాలాసేపు ఇక గుళ్ళు అయితే ఇక ప్రశాంతంగా అయితే కూర్చొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. అందులోటి ఏంటంటే ఇక వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ రోజు అయితే ఎక్కువ మంది అయితే పబ్లిక్ అయితే లేరు. ఇక నార్మల్ టైంలో మళ్ళీ ట్యూస్డే రోజు అయితే చాలా మంది పబ్లిక్ అయితే ఉంటారట. ఇక ఆ రోజు అందరికీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కాబట్టి మ్యాక్సిమం అయితే ఎవరైతే ఎక్కువ రాలేదు. మాకు చాలా తక్కువ టైమే పట్టింది. ఎక్కువ టైం అయితే అస్సలకే పట్టలేదు దర్శనం చేసుకోవడానికి. అంత పెద్ద లైన్ కూడా అసలు లేనే లేదు. తొందరలో అయితే అయిపోయింది. తొందరలో అయితే చేసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక బయటకి అయితే వచ్చేసాం కదా. ఇక బయటకి అయితే వచ్చినాకనైతే ఇక మా పిల్లలు అయితే ఇక పక్కనున్న షాప్లలో అయితే బొమ్మలు అయితే చూసిలు అనమాట. ఇక అవి పిల్లలు చూసినాక ఇక ఊకుంటారు, అస్సలకి ఊకోరు కాబట్టి కావాలని ఒకటే ఏడుస్తుంటే ఇక వాళ్ళకైతే కొనిచ్చినాము. మా బాబు అయితేనేమో జేసీపీ అయితే తీసుకున్నాడు. మా పాప అయితేనేమో పెయింటింగ్ అయితే ఉంటుంది కదా, డ్రాయింగ్ బుక్ అదైతే తీసుకొని అయితే పక్కకైతే కొద్దిసేపు అయితే కూర్చున్నాం అనమాట. మేము కూర్చొని ఇక ఆటో కూడా బుక్ చేసినాం. ఆటో వచ్చేంత వరకు ఆడ వెయిట్ చేద్దామని చెప్పి ఇక ఆడైతే కూర్చున్నాం. ఆటో అయితే బుక్ చేసినాం. ఇక బుక్ చేసినాక అయితే కొంచెం టైం అయితే పడుతుంది కదా. ఇక్కడైతే ఇక మా పిల్లలు అయితే ఇక ఆటో కూడా స్టార్ట్ చేసిలే అనమాట. ఇక వాళ్ళంతా ఇక ఎప్పుడు ఏదైనా కొన్నామంటే ఇక అది అప్పుడే ఆడాలి, అప్పుడే ఆడుకోవాలని అయితే ఉంటుంది. ఇక ఆ లోపలనే ఇక ఆటో కూడా వచ్చింది. ఇక ఆటోలో అయితే కూర్చున్నాము. ఇక్కడ ఈ ఆటోలో కూడా మా బాబు అయితే జేసీపీ తోటి ఆడతానైతే అంటుండు. ఇక మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇక ఆట అయితే స్టార్ట్ చేసేసిళ్ళు. ఇక్కడైతే ఇక పెయింటింగ్ బుక్ అయితే ఉంది కదా. ఇక ఆ పెయింటింగ్ బుక్లో అయితే ఇక పెయింటింగ్ వేస్తుందట, డ్రాయింగ్ వేస్తుందట. ఇక అలా అన్ని పాండా బుక్సే వచ్చినాయి అనమాట. అంతే అన్నిట్లో పాండానే ఉన్నది. కొన్ని ప్లేన్ పేపర్స్ కూడా వచ్చినాయి అనమాట. ప్లేన్ పేపర్స్ మన డయాగ్రామ్ వేయాలి.
చేయాలేమో. ఇక మా పాప ఎంత వేస్తుందో ఇక చూడాలి. కావాలని ఒకటి ఏడిచింది. మళ్ళీ అందులోటి అప్పుడప్పుడు ఊకే అడుగుతూ ఉంటుందన్నమాట. పెయింటింగ్ బుక్ కావాలి, డ్రాయింగ్ బుక్ కావాలని అంటుంది. ఇక లక్కీగా ఇక ఆ గుడి దగ్గర దొరికింది కాబట్టి ఇక కొనిచ్చినాం. ఇక వీటికైతే 100 రూపాయలు అయినాయి. మా బాబుకి 100 రూపాయలు అయింది. మా పాపకి కూడా 100 రూపాయలు అయినాయి. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక చాలా ప్రశాంతంగా ఉన్నది అక్కడ ఉన్నంత సేపు. ఇక గుడి అంటేనే ఇక ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక మేమైతే వచ్చేటప్పుడు అయితే ఎల్లమ్మ తల్లి ఫోటో అయితే తెచ్చుకున్నాము. ఇక ట్యూస్డే అయితే ఇక దీపం పెడదామని చెప్పేసి ఇక్కడైతే ఇక నేనైతే దేవునికి అయితే పూజిస్తున్నాను. టెంపుల్ నుండి ఇంటికి వచ్చేసరికి అయితే మధ్యాహ్నం అయితే 2 అయితే అయ్యింది. మార్నింగ్ అయితే 8కి అట్లా అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక వచ్చేసరికి అయితే ఇక 2 అయితే అయింది. ఎందుకంటే ఇక కొద్దిసేపు అయితే దర్శనం అయితే జల్దినే అయిపోయింది. కాకపోతే టెంపుల్ అయితే మేమైతే కొద్దిసేపు అయితే కూర్చొని ఇక ఫోటోలు అయితే దిగినాం కాబట్టి ఇంటికి వచ్చేసరికి అయితే 2 అయితే అయ్యింది. రెంట్ హౌస్ కాబట్టి ఇక మనకైతే ఇక అంత కంఫర్ట్‌గా అయితే ఉండదు కాబట్టి మేమైతే ఎందుకంటే కిందనేమో గిన్నెలైతే పెట్టుకున్నాం వండుకున్న గిన్నెలు. ఇక పైనైతే ఇక దేవుళ్ళ ఫోటోలయితే ఉంటున్నాయి. ఇక్కడైతే ఇక పేపర్ లాంటివి ఏమి ఎయొద్దు కదా మనం దేవుడిని పెట్టుకునేటప్పుడు. అందుకోసమే ఇక జాకెట్ ముక్క అయితే పెట్టేసి ఇక దేవుడిని కూడా పెట్టేసి పూలైతే పెడుతున్నాను. ఇక పైనైతేనేమో ఎల్లమ్మ తల్లి ఫోటో అయితే నేను ఇప్పుడు తెచ్చుకున్నా కాబట్టి ఇందులో గిన్నెలైతే ఉంటే అవన్నీ తీసేసి ఇక్కడైతే దేవుడినైతే పెడుతున్నాను. ఇంతకుముందుకు ఇక నేను రోజు అంటే సాయిబాబా, శంకరుడు, పార్వతి ఇలాంటి దేవుళ్ళైతే ఉంటాయి. అవైతే నేను పైన పెట్టుకొని పూజ అయితే చేసేది. ఇప్పుడైతే ఆ దేవుళ్ళైతే పైన ఉంటది. ఈ తల్లి అయితే కింద ఉంటది. ఇక్కడైతే ఈ దేవునైతే పెట్టుకొని అక్కడ నుంచి గిన్నెలైతే తీసేసి కిందికైతే పెట్టేసినాను. ఇక్కడైతే ఇక తల్లిని మొత్తం పెట్టేసి ఇక పూజ అయితే కూడా చేసేసాననమాట. నాకు తెలిసినట్టు, నాకు తోచినట్టు దీపం కూడా ముట్టించేసి ఇప్పటి నుంచి అయితే ఇక ట్యూస్డే కూడా దీపం అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఏందంటే ఇక మా ఆయన అయితే ఇక సరిగా అయితే వీడియో అయితే అస్సలకే తీయలేదు. అసలు తీయని కూడా రాలేదు. నేనేమో గిట్లా తీసినాం ఎందుకు ఇట్లా తీసినా నేనైతే అంటున్నా. ఇప్పుడు చూసినాక అంటున్నా. అంతకుముందుకేమో మంచిగా తీస్తుండే కావచ్చు అయితే నేను అనుకున్నా. మంచిగా తీస్తుండేమో అనుకున్నా. ఇప్పుడు చూసేసరికి ఇక అస్సలకే నాకైతే ఇక కోపం వచ్చింది. కానీ ఏం చేస్తా ఏం చేయలేము కదా. ఇక ఏదో అనేసి అట్లా స్పీడ్గా అయితే పెట్టేసిన అనమాట. ఇక అట్లా కవర్ అయిపోవాలని చెప్పేసి ఇప్పుడైతే ఇక ఫైనల్గా అయితే చూడండి ఇట్లయితే ఇక పూజ అయితే చేసేసుకొని పూజ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. నాన్ వెజ్ తినే దేవతలు, నాన్ వెజ్ తినని దేవతలు అయితే ఒక దగ్గర పెట్టొద్దని అయితే అంటారు కదా. మీలో తెలుసా? తెలిస్తేనైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేనైతే ఒక దగ్గర పెడదామన్నా కూడా నాకైతే ప్లేస్ అయితే ఉండదు. కాబట్టి నాన్ వెజ్ తినని దేవతలు అయితే పైన, నాన్ వెజ్ తినే తల్లి అయితే కింద అయితే పెట్టేసుకున్నాను. మీకు తెలిస్తే అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే మంచిగా అయితే దర్శనం కూడా చేసుకొని అయితే వచ్చిన మంచిగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. బై బై.